49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హలో జ్యోతి గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. జ్యోతి గారు, వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ అండి. సేమ్ హియర్. సేమ్, బికాస్ ఎంతమంది తల్లులకి మీరు ఒక దేవతలా కనబడుతూ ఉంటారు. బికాస్ ఏంటి అంటే అది చాలా మందికి ఇది తీరని ఒక లోట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఆ లోటుని కంప్లీట్ చేసుకొని మాత్రమే వెళ్తున్నారు, ఓవర్కమ్ చేయగలుగుతున్నారు బికాస్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ టీమ్ అండి. సో ఎప్పుడు అంటే వెన్ లైఫ్ హ్యాస్ టు కమ్, ఇది ఒక్క పర్సన్తో కాదు, అంత సిస్టమ్ షుడ్ బీ ఇన్ ప్లేస్ అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టీమ్ వర్క్, వన్ టీమ్ వన్ డ్రీమ్ అన్నట్టు మనకి. యా, బట్ ఒక చిన్న డౌట్, ఫర్టిలిటీ హాస్పిటల్స్, సంతాన సాఫల్య కేంద్రాలు అనేవి మేము రెగ్యులర్ గా వింటూ ఉంటాము. వాట్ ఈస్ 49? సో 49 అంటే ఐడియలీ నార్మల్గా పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఎంతో ఆశలతో వస్తారు. ఎస్, బేబీనే కాదు, ప్రెగ్నెన్సీ రావటమే కాదు, వాళ్ళు 9 months నిండుగా ఒక హెల్తీ బేబీతో వెళ్ళాలనేదే మా ఒక మెయిన్ మోటో అనమాట. సో దిస్ ఇస్ ద లాజిక్ అనమాట. 49 అని వి థాట్ ఆ కంప్లీషన్ కోసం 49 అని వి స్టార్టెడ్ అన్నమాట. ఎస్, సో చాలా మంది యంగ్ పీపుల్ దే డోంట్ నో, అంటే లైక్ ఇంతకు ముందు ఏంటంటే చాలా ఈజీగా కన్సీవ్ అయిపోయేవాళ్ళు. అది మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 month పీరియడ్స్ రాకపోతే పెద్దవాళ్ళు చెప్పేసేవాళ్ళు, ఓ ఓకే ఏదైనా గుడ్ న్యూసా అని చెప్పేసేసి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇయర్స్ పెరుగుతూ ఉన్నాయి, కానీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది చాలా మందికి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అందుకే బికాస్ ఆఫ్ అంటే మేబీ తీసుకునే ఫుడ్ వల్ల అయ్యి ఉండొచ్చు, దేని వల్ల అనేది మాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఏదైతే ఉందో, మీరు చెప్పండి, బిగినర్స్ లైక్ అంటే అప్పుడే న్యూలీ మ్యారీడ్ కపుల్ పిల్లల కోసం ట్రై చేస్తూ ఉన్నారు అనుకోండి, అసలు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఓకే, సో నార్మల్గా అండి, యాజ్ అ డాక్టర్ మేము కూడా దో ఫర్టిలిటీ ఫీల్డ్లో ఉంటే యాజ్ అ హ్యూమన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. వి ఆల్ వాంట్ కపుల్స్ టు కన్సీవ్ న్యాచురలీ. ఎందుకంటే మన కంట్రీలో ఎస్పెషల్లీ అండి, పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది, ఈ క్వశ్చన్ గోస్ వెరీ కామన్ అనమాట. సో ప్రెగ్నెన్సీ అనేటప్పుడు చాలామంది ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అని మనం చూస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, పెళ్ళి అయింది, ఇప్పుడే పిల్లలు వద్దు, 5-6 years అని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. బట్ నేను యాజ్ డాక్టర్గా చెప్పను, బట్ మన ఎల్డర్స్ అందరూ చెప్తారు కదా, ఒక లేడీస్కి 30 years లోపల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ హై ఉంటుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.